ఆ స్థలంలో నుండి, ఆ నీళ్ళల్లో నుండి దోసెడు నీళ్ళు తీసినప్పుడు, ఆ కింద గుంట పడిందంట ఆ నీళ్ళల్లో. ఏ దోసెల నీళ్ళైతే తీశాడో, ఆ నీళ్ళల్లో గుంట పడడం అంత మాత్రమే కాదు, ఆ దోసెడు నీళ్ళు అలా పైకి ఎగరేస్తే గాలిలో అలా నిలిచిపోయినాయంట నీళ్ళు. తోమా గారి కాలంలో వాడబడిన నీటి బావి ఇది. పాత లైట్. తోమా గారి కాలంలో ఈ చర్చికి అలాగే బాప్తిస్మల్ ఘాట్‌కి వెళ్ళేటప్పుడు ఈ లైట్ వాడేవాళ్ళట. గుర్తుగా ఇప్పటికి కూడా ఇలాగే దాన్ని ఉంచారు. ఇక్కడికి వచ్చి ఈ పలయూరులో సేవ చేసి మరలా ఇక్కడ బోట్ ఎక్కి మరలా కొడంగల్ వెళ్ళేవాళ్ళు. క్రీస్తు శకం 52లో అపోస్తలుడు తోమా గారు భారతదేశానికి వచ్చారు. ఆయన మొదట అడుగుపెట్టిన ప్రాంతం ప్రస్తుత కొడంగలూరు ప్రాంతం. అక్కడ నుండి ఈ ప్రాంతానికి ఈ పలయూరుకు వచ్చి అప్పట్లో ఉన్న యూదుల్ని అలాగే ఇక్కడున్న స్థానికులకు సువార్త ప్రకటించి అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు. కనుక యూదులు స్థానికులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ కొత్త విశ్వాసుల కోసం భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ఇక్కడే ఈ పలయూరులోనే ఇదే ప్రదేశంలో అపోస్తులుడైన తోమ ప్రారంభించారు, నిర్మించారు. అది కర్రతో మట్టితో కట్టబడిన మందిరం. కాలక్రమేణా ఇలాగా మరి మందిరం పునర్నిర్మించారు. ఆ కాలం పరిస్థితులు అప్పట్లో ఈ పలయూరు వ్యాపార కేంద్రంగా ఉండేది. స్పైసెస్, పెప్పరు ట్రేడ్ చేసేవాళ్ళు. యూదా వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసించేవారు. తోమా ఈ స్థలానికి వచ్చి వారికి యేసయ్య గురించి వాక్యం చెప్పి వారికి బాప్తిస్మాలు ఇచ్చారు. ఇక్కడ ప్రార్థనలు చేశారు, సువార్త ప్రకటించారు. క్రైస్తవులు పెరగడంతో కొంత వ్యతిరేకత ఇక్కడ రావడం వల్ల తోమా గారు ఇక్కడ నుండి కొడంగలూరు, పరవూరు మొదలైన ప్రాంతాలు వెళ్ళి సేవ చేశారు. ఇక్కడ ఈ చర్చి నిర్మాణ విశేషాలు గమనిస్తే మొదటి నిర్మాణం సాధారణంగా మట్టి చెక్కతో ఉండేది. కాలక్రమేణా ఇది పునర్నిర్మాణాలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న చర్చిలో మనం చూస్తున్నాం హిందూ ఆలయ శైలి ఇక్కడ ఉంది. సిరియన్ క్రైస్తవ సాంప్రదాయం మనం ఇక్కడ చూస్తున్నాం. లోపల తోమా గారి జీవితం చూపించే మరి అనేకమైన పెయింటింగ్స్ మీకు కనిపిస్తాయి. ప్రజెంట్ సిచ్యుయేషన్ మీరు గమనిస్తే సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్ పరిధిలో ఉంది. సైరో మలబార్ క్యాథలిక్ చర్చి పరిధిలో ఉంది. ప్రస్తుత సంవత్సరం వేలాది మంది భారతదేశం నుంచి, విదేశాల నుంచి యాత్రికులుగా వస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సెయింట్ థోమస్ ఫీస్ట్ డే జూలై 3న కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రార్థనా కేంద్రం, ఒక చారిత్రాత్మక వారసత్వ స్థలం, క్రైస్తవులకు ఆత్మీయ ఆరంభ స్థానం. పలయూరు చర్చి ఎందుకు ప్రత్యేకం అంటే భారతదేశంలో మొదటి చర్చి అపోస్తలుడు తోమా స్వయంగా స్థాపించారు. తోమా గారి కాలంలో వాడబడిన నీటి బావి ఇది. వాటర్ మనం తీయడానికి లేదు. చాలా లోతుంది. వాటర్ కూడా ఇందులో ఉన్నాయి. తోమా గారి కాలంలో వాడబడిన బావి ఇక్కడ కనిపిస్తుంది కదా. తోమా గారు బాప్తిస్మం ఇచ్చిన స్థలం. ఇక్కడ ఉదయకాలం బ్రాహ్మణ్స్ సూర్య నమస్కారం చేయడానికి ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు వారు దోసెలతో నీళ్లు పట్టుకొని సూర్య నమస్కారాలు చేసేవారు. ఆ సమయంలో తోమా ఇక్కడికి వచ్చారు. తోమా గారు వారిని అడిగారు, ఇదిగో యేసు ప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళకి చెప్తూ మీరు పట్టుకున్న ఆ దోసెల్లో నీళ్లు పైకేస్తే అవి అలా గాలి ఆగిపోతాయా అంటే అలా ఎలా ఆగుతాయి, అవ్వవు కదా అన్నారు. అయితే నేను చూపిస్తానని ఆ నీళ్ళల్లో దోసెడు నీళ్లు తోమా గారట చేతుల్లో పట్టుకొని ఆ స్థలంలో నుండి, ఆ నీళ్ళల్లో నుండి దోసెడు నీళ్లు తీసినప్పుడు ఆ కింద గుంట పడిందంట. ఆ నీళ్ళల్లో ఏ దోసెల నీళ్ళైతే తీశాడో ఆ నీళ్ళల్లో గుంట పడడం అంత మాత్రమే కాదు, ఆ దోసెడు నీళ్లు అలా పైకి ఎగరేస్తే గాలిలో అలా నిలిచిపోయినాయంట నీళ్లు. అది చూసిన అక్కడ సూర్య నమస్కారం చేస్తున్న బ్రాహ్మణ్స్ ఆశ్చర్యపోయి, నిజంగా ఇంత సూచిక్రియ, నిజంగా ఇది ఎంత అద్భుతంగా ఉంది, యేసు ప్రభు నిజదేవుడు అని
వారికి ఇంకా యేసయ్య గురించిన సువార్త తోమా గారు చెప్పినప్పుడు అప్పటికప్పుడే ఇక్కడ బ్రాహ్మణ్స్ బాప్తిస్మం పొందారు. మొట్టమొదట ఇక్కడ ఈ పల్లయూరులో బ్రాహ్మణ్స్ క్రైస్తవులుగా మార్చబడ్డారు. మీ అందరికి కనిపిస్తుంది కదా, చాలా ఓల్డ్ లైట్, ఇది పాత లైట్. తోమా గారి కాలంలో ఈ చర్చ్కి అలాగే బాప్తిస్మల్ ఘాట్కి వెళ్ళేటప్పుడు ఈ లైట్ వాడేవాళ్ళట. గుర్తుగా ఇప్పటికి కూడా ఇలాగే దాన్ని ఉంచారు. బోట్ కులం పరిశుద్ధుడైన తోమా గారు, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గారు కొడంగలూరు నుండి బోటు మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పలయూరులో ప్రభు సేవ చేసి మరలా ఈ బోట్ ఎక్కి ఆ సముద్రం దగ్గర దిగి అక్కడ నుండి కొడంగలూరు వెళ్ళేవాడు అనమాట. ఈ బోటు, ఈ ప్లేస్ అంతా మనం చూద్దాం. ఓ ప్రైజ్ గాడ్. దానికి సాదృశ్యంగా అలాంటి ఒక బోటు తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడికి వచ్చి ఈ పలయూరులో సేవ చేసి మరలా ఇక్కడ బోట్ ఎక్కి మరలా కొడంగల్ వెళ్ళేవాళ్ళు. ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రిస్టియన్ మ్యూజియం, ఈ మ్యూజియంలో మనం ఉన్నాం. ఈ బైబిల్ మీరు చూస్తున్నారా, కంప్లీట్ హ్యాండ్ రిటన్ బైబిల్ అంట, చేతితో రాసిన బైబిల్. ఇదంతా ఎంత అద్భుతం. మలయాళీ భాషలో చేతితో రాశారు బైబిల్. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బెస్ట్ విషెస్ టు. కరోనా సమయంలో చేతితో బైబిల్ రాశారు. నిజంగా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాన్ని ఇలాగ బైబిల్ రాయడానికి వారు ఆలోచించి పరిశుద్ధాత్ముడిచ్చిన నడిపింపులో చక్కగా బైబిల్ని చేతితో రాశారు. చూసారు ఎంత చక్కగా రాశారు. వావ్, ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రైస్తవులందరూ చక్కగా ఇలాగ బైబిల్ చదవడం, రాయడం, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం. చేతితో కరోనా టైంలో ఆ లాక్డౌన్ సమయంలో బైబిల్ రాశారు. చేతితో రాసిన బైబిల్ చూసారా, ఎంత పెద్ద బైబిల్ చేతితో రాశారు. ఇదంతా సమయాన్ని ఇలాగ దేవుని పనిలో ఉపయోగించడం ఎంత మంచిది. షాపింగ్ అని అటు ఇటు ఖాళీ సమయం వేస్ట్ చేయకుండా చూడండి, బైబిల్ చేతితో రాయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. హ్యాండ్ రిటన్ బైబిల్ కంప్లీట్గా. ఇక్కడ కూడా చూస్తున్నారా, ఎంతమంది చేతితో రాశారు బైబిల్. వావ్, ప్రభుకు స్తోత్రం, ఎంత అద్భుతం. ఇది చూస్తున్నారు ఇక్కడ ఈ బైబిల్. ఎవరైతే అంధులు ఉంటారో, కళ్ళు కనిపించవో, వారు ఇలాగూ చక్కగా తడవి చూసి ఇలాగ చేతులతో బైబిల్ చదువుకోవడానికి, లేకపోతే యేసయ్య వాక్యం, మహాదేవుని జీవవాక్యం, మధురమైన మాటలు, పరలోకపు వాక్యం ఇలా తడవి చూసి గ్రహించడానికి అందుల కొరకు కూడా బైబిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు వారికి కూడా వాక్యాన్ని అందించాడు. దాదాపు కొన్ని వేల భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే గ్రంథం, చదవబడుతున్న గ్రంథం, ప్రజలకు పంచిపెట్టబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. చాలామంది దీని విలువ తెలియక చాలామంది దూషిస్తున్నారు మన ఆంధ్రాలో. ప్రభు వాళ్ళ కళ్ళు తెరుస్తాడు. ఇదే పరలోకానికి ఏకైక మార్గం, దివ్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి క్రైస్తవులైన వారు జాగ్రత్తగా బైబిల్ ఉంచుకోండి, చదవండి, వ్రాయండి, దేవుని సత్యాలను తెలుసుకోండి. ప్రైజ్ గాడ్.